ఇప్పుడు బారాసా మీరు తెలంగాణలో చూశారు. మరి 36% వచ్చిన బారాసా 16% ఎలా పడిపోయింది? పడిపోయింది. అవును. అంటే వాళ్ళు అంతర్గతంగా పార్టీయే డిసైడ్ చేసి మీరు అటు వెయ్యండి భాజపాకు అని చెప్పింది కాబట్టి వాళ్ళకి వాళ్ళు కిల్ చేసుకుని భాజపాకి ఓట్లు వేశారు. ఎస్ సార్. ఇప్పుడు అదే కంపారిజన్ చేస్తున్నారు. Hmm. ఇప్పుడు సేమ్ ఏదైతే కేసీఆర్ గారు ఫేస్ చేశారో ద సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఫేస్ చేయబోతున్నారు. రెండు రాష్ట్రాలు సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉన్నాయనేది ఒక టాపిక్ సార్. కేసీఆర్ గారికి ఆ ఉపద్రవం చాలా ఎక్కువగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద ఉపద్రవాలు కేసీఆర్ గారికే ఉన్నాయి. ఎందుకంటే పార్టీ కూడా తీవ్రంగా ఆల్రెడీ వరుస 2 ఎన్నికల్లో నష్టపోయింది. కేసీఆర్ గారు వరుసగా 2 ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో ఉపద్రవం అది ఓపెన్ ఫైట్, అందరూ ఫైట్ చేశారు. అందరూ ఫైట్ చేసి మరి భాజపా అన్ని ట్రయాంగిల్ ఫైట్లో వాళ్ళు ఓడిపోయారు. ఎవరు? బారాసా. అయితే రెండవసారి డైరెక్ట్గా మేము ఫైట్ చేయటం లేదని కొంత సపోర్ట్, ఇండైరెక్ట్ సపోర్ట్ కొన్ని స్థానాల్లో క్లవర్గా బారాసా వాళ్ళు భాజపాకి ఇవ్వటం వలన వాళ్ళు 8 స్థానాల్లో గెలిచారు. దాదాపు 14-15 స్థానాల్లో వాళ్ళు ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నారు. అంటే అధికారానికి మొదటి స్థాయిలో ఉన్నారు. అయితే ఇంకొక ఉపద్రవం ఏం జరిగిందంటే తెలంగాణ వరకు ఇది బాగానే ఉంది స్కెచ్. నేషనల్లో తగ్గిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టగలిగింది. యూపీలో సమాజ్వాదీ పార్టీ పేరుతో, మహారాష్ట్రలో ఎన్సీపీ అండ్ శివసేన దాంతో దాదాపు 60 స్థానాలని గండి కొట్టి మరి 303 స్థానాల నుంచి 60 స్థానాలు తగ్గేసరికి మైనారిటీ ప్రభుత్వాన్ని కేంద్రంలో భాజపా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మైనారిటీ ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? 2 స్టేట్స్ కంటిన్యూస్గా స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తున్న స్టేట్స్ 2 ఉన్నాయి. ఒకటి బీహార్, 2 ఆంధ్రప్రదేశ్. ఈ 2 స్థానాల్లోనే ఎన్డీఏ మిత్రపక్షాలు అయ్యాయి. నితీష్ కుమార్ గారు కానివ్వండి, ఆయన 12 సీట్లు, ఈయన 16 సీట్లు, జనసేనతో కలిపితే 18. మరి వాళ్ళు 12 అంటే 30 స్థానాలు. కేంద్ర ప్రభుత్వంలో మెజారిటీ రావడానికి 32 స్థానాలు కావాలి భాజపా. వీళ్ళకి దగ్గరే 30 స్థానాలు ఉన్నాయి. అంటే భగవంతుని క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంది. భాజపాకు ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అందువలన భాజపాకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రావటం వలన రాష్ట్రంలో కేసీఆర్ గారిది పరిస్థితి అగమ్యగోచరంగా అయింది. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఈయన అవసరం ఎవరికి? ఒక 4 పార్లమెంట్ స్థానాలు ఉంటే కనీసం భాజపా వాళ్ళన్నా చెప్పింది వినేవాళ్ళు. 4 పార్లమెంట్ స్థానాలు ఒక్కటి కూడా లేదు. మొత్తం అంతా కూడా వాళ్ళకే ధర అయిపోయింది, భాజపాకే అయిపోయింది. ఇప్పుడు ఈయన మాట వినేది ఎవరు? ఇప్పుడు 36 మంది శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళతో ఏం చేయాలి? మరి ఆయనకి జరిగింది ఏంటంటే అన్ని వ్యతిరేకంగా రాష్ట్రంలో మైనారిటీలోకి వెళ్ళిపోయారు. కేంద్రంలో వీళ్ళు ఎవరైతే రాష్ట్రంలో సహాయం చేశారో వాళ్ళు మైనారిటీలోకి వెళ్ళారు. మరి తోటి రాష్ట్రం తయామీ ట్విన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని చెప్పి ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు కూడా పాపం చాలా ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, మాకు అంచనా ఉంది, మా సర్వేలు అయ్యి జయించాము అని. అంటే ఆయన సర్వేలన్నీ గతంలో జరిగిన విధంగానే నిజమయ్యాయి. గతంలో ఎంత నిజమయ్యాయో అది కూడా నిజం అట్లాగే అయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ ప్రభుత్వాన్ని కొలదేయటానికి అవకాశం చిక్కేది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బీజేపీ మరి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తోటి కొంతమందిని కాంగ్రెస్లో నుంచి చీల్చి ఒక సపరేట్గా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అది ఒక్కటే కారణంగా ఈ ఎమ్మెల్యేలు ఎటు పోకుండా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ గారు, కడియం గారు, తెల్లం వెంకట్రావు గారు వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అంటే 39 నుంచి ముగ్గురు పోతే 36. ఒక శాసనసభ్యుడిని కోల్పోయారు. ఆమె పాపం సికింద్రాబాద్ లో లాస్యన్ కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి 35 మంది ఉన్నారు. ఈ 35 మందిలో వాళ్ళ కుటుంబంలో ఉన్న ముగ్గురిని తీసేస్తే 33 మంది, వీళ్ళకి 32 మంది. ఆ 32 మందిలో ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి, ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ ముగ్గురు పోరు. అంటే అనుకూలంగా 29 మంది శాసనసభ్యులు ఎటువైనా వెళ్ళటానికి రెడీగా ఉన్నారండి. మిగిలింది నిజంగా వాస్తవమైన పరిస్థితి.
పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మరి మహబూబ్నగర్ నిరంజన్ రెడ్డి గారు, మరి జగదీష్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో వీళ్ళు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళు పార్టీ పాడి కౌశిక్ రెడ్డి గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ దాదాపు ఒక 25 మంది దాకా వెళ్ళిపోవటానికి సిద్ధంగా. వాళ్ళకు కూడా అగమ్యగోచరంగా ఉంది. భాజపాలోకి వెళ్ళాలా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారికి ముప్పు ఎప్పుడూ పొంచే ఉంది. ఓకే, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలిచి ఉన్నట్లయితే తప్పకుండా ప్లాన్ని అమలు పరిచేవాడు, రెడీ అయ్యేది. అధికారం మారాలి. అధికారం మార్పు రాకపోయిన పక్షంలో మరి మేమే బయటకు వెళ్ళి తెరాస సభ్యులతోటి అధికారాన్ని తెచ్చుకుంటాము అనేది ఒక ప్లాన్ ఉంది. అది కూడా పోయింది, ఇప్పుడు లేదు, ఆ ప్లాన్ లేదు. కాబట్టి ఇప్పుడు శాసనసభ్యులకి అగమ్యగోచరంగా ఉంది. మరి టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారికి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అడ్వాంటేజెస్ పొజిషన్లో తెలంగాణలో ఉంది ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డి గారనే చెప్పాలి. కొంచెం ఆయన కూడా జాగ్రత్తగా పావులు కలుపుతా ఉన్నాడు, అందరినీ మేనేజ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. రేపు కార్పొరేషన్ డైరెక్టర్లు అవి కూడా ఇస్తారు అని అంటా ఉన్నారు. మరి చూడాలండి, కొంచెం ముందుకు వెళితే కానీ ఈ శాసనసభ్యులు ఎక్కువ కాలం అయితే ఉండరండి. 16% ఓట్లతోటి ఈ శాసనసభ్యులు భారాసాలో ఉంటారు అనేది. కానీ కేసులు ముంచుకొస్తా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసులు ముంచుకొస్తా ఉన్నాయి, అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసు ఉంది. ఈయన ఎవరిని రాజకీయ చతురతతోటి కేసీఆర్ గారు ఏం చేస్తారో అనేది అది $1 మిలియన్ క్వశ్చన్ అయినా. చాలా అగమ్యగోచరంగా వాళ్ళ పరిస్థితి ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఏ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిగా ఉంది. ఇప్పుడు భాజపాకు అనుకూలంగా వెళ్ళారనుకోండి, మరి స్టేట్లో కేసులు ఆగవు కదా. పోనీ కాంగ్రెస్కి అనుకూలంగా వెళదాము అని అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ మిలాఖత్ అయిపోయారు అని అంటే ఆటోమేటిక్గా బీజేపీ పుంజుకుంటుంది. అందుకని దానికి తగ్గట్టుగా హరీష్ రావు గారు ఇంకా అది వేరే ప్లాన్ ఉంది బీజేపీకి. ఇప్పుడు వీళ్ళలోనే కొంతమందిని తీసుకుని బీజేపీ మరింత వేగంగా పుంజుకునే అవకాశం. కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయ చాణక్యుడు కేసీఆర్ గారు ఉన్నారని చెప్పాలి.